స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దాహాన్ని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అసోసియేషన్ తరపున మొట్టమొదటిసారిగా నిర్వహించడం విశేషం. స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో సుమారు 500 మందికి పిల్లలు పెద్దలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా గౌరవ అధ్యక్షుడు సోమభక్తవత్సలరెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా వాకర్ ఇంజనీర్ ఆర్సి పలగాడు శ్రీనివాసరెడ్డి మరియు 203 గవర్నర్ మణుగూరు బలరామనాయుడు హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే అసోసియేషన్ సభ్యులు గడప రాజగోపాల్ రెడ్డి, సోమభక్తుల రెడ్డి, రామానాయుడు, వెంకటేశ్వర్లు, సరాబు సత్యనారాయణ, పెల్లేటి సతీష్ రెడ్డి, సెక్రటరీ మస్తాన్ రావు, ఏ సుధాకర్ రావు, మదర్ బాయ్, లాయర్ ఎస్ దాని, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా దాతగా వ్యవహరించిన సోమభక్తవత్సల రెడ్డికి అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ కమరుద్దీన్ మాట్లాడుతూ ఇది తమ అసోసియేషన్ తరపున నిర్వహించిన తొలి మజ్జిగ పంపిణీ కార్యక్రమమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అదేవిధంగా అసోసియేషన్ తరపున మాజీ కార్పొరేటర్ షేక్ బాషా గారికి ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ పదవి లభించిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందనలు తెలిపారు. వచ్చి సెల్వాతో సన్మానిస్తున్నారు భాషాబాయ్ గారిని, వారికి ధన్యవాదాలు. మస్తానయ్య మా సెక్రటరీ, మస్తానయ్య గారు స్మైల్ వాకర్ మా సెక్రటరీ అంటే అర్థం కాదా? ధన్యవాదాలు. తర్వాత సీనియర్ కార్పొరేటర్ కిలారి తిరుపతి నాయుడు గారు శాల్వాతో భాషా గారిని సన్మానిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం బలరామయ్య నాయుడు గారు మా గవర్నర్, ఆయన అదే విధంగా బలగారి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ రోజు మా సోదరుడైన భాషా గారికి మానవ హక్కుల రక్షణకై ఈ ప్రజలకి సేవ చేసేదానికి ఆయన ఒక పదవిని వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి మానవ హక్కుల కోసం, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల కోసం ఆయన మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు మరియు ఇంకా నిమ్న జాతులకు, చిన్న చిన్న వర్గాల వారికి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని ఆదుకొని ప్రజల్లోకి వెళ్ళి మానవ హక్కులని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు పార్టీ వైపు అయితేనేమి, ప్రజల వైపు అయితేనేమి, మరియు మా వాకర్స్ అందరికి కూడా మీకు కావాల్సిన ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్మైల్ వాకర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.